హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం అందరం లేచి మరి మన బైబిల్ పాఠాన్ని చదువుకోకముందు ఈ బైబిల్ మీరు పైకెత్తి చూపెట్టి ఆ చిన్న కోర్స్ బైబిల్ మీద ఉన్నటువంటి ఆ కోర్స్ పాడుకోవాలని కోరుతున్నాను. పట్టింప శ్రేష్ఠ గ్రంథం అందరు బైబిల్ చూపెట్టారు. పట్టింప శ్రేష్ఠ గ్రంథము పట్టింప శ్రేష్ఠ గ్రంథము అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును పట్టింప శ్రేష్ఠ గ్రంథము. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Thank you. దయచేసి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. కొంచెం సౌండ్ పెంచండి, వెనకాల వినబడుతుందా? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుండి మరి 13వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు మార్చి చదువుకుందాం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచితురు. ఎవడైనా వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయట వేడని వారి శత్రువులను దహించి వేయును. గనుక ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలను. వారు సాక్ష్యము చెప్పుచు ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనివ్వరు. అయితే ఆ 3 దినములన్నర అయిన పిమ్మట దేవుని నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారు పాదములు ఊని నిలిచిరి.
వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. పదమూడవ వచనం అందరం చదివి. ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయాను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన ఆత్మీయ మేలు నిమిత్తమే దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దైవానికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి నాయన నీ మాటలు చదువుటకు ప్రభా, నాయన మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు స్తుతులు వందనాలు ప్రభా. పరిశుద్ధ గ్రంథంలోని పరిశుద్ధమైనటువంటి మాటలు నాయన చదువుటకు మేము అయోగ్యులమే తండ్రి. అయినప్పటికీ కూడా ప్రభా నీ కృపచేత నాయన నీ శిల్వ రక్తంలో ప్రభా మమ్మల్ని క్షమించి నాయన తండ్రి నీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించి మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. నాయన వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి. ప్రతి తలపు, ఆలోచన, మాట ప్రభా మీరు నాకు అందించండి ప్రభా. వినేవారికి నాకు కూడా ప్రభా ఈ వాక్యం ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మీరు దీవించండి. నీ వాక్యాన్ని గొప్ప చేసుకోండి, నీ నామాన్ని గొప్ప చేసుకోండి ప్రభా. ఎక్కడ కూడా మా యొక్క ఆలోచనలు, పరధ్యానం, మనసు మనకు ఉండకుండా తండ్రి ప్రభా వాక్యం మీద కేంద్రీకరించేటువంటి మనసు మాకు అనుగ్రహించండి. వినినప్పుడు దాన్ని గ్రహించి లోబడేటువంటి స్వభావాన్ని దయచేసి మమ్మల్ని మేము తండ్రి సరిచేసుకుని ఆయన తండ్రి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. బలహీనురాలైనటువంటి నన్ను ఆయన మీ పక్షంగా నిలబెట్టుకొని ఒక చిన్న సాధనంగా నన్ను వాడుకొని మీరు మహిమ పొందమని ప్రత్యేకమైనటువంటి నీ యొక్క వాక్యాభిషేకాన్ని, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రభా మీరు నాకు అనుగ్రహించి సహాయం చేసి నన్ను నిలబెట్టుకొని మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె దయచేసి కూర్చోండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. మీరు గ్రహించే ఉంటారని నేను అనుకుంటున్నాను. మరి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 11వ అధ్యాయానికి వెళ్ళకముందు క్లుప్తంగా 10వ అధ్యాయాన్ని కూడా నేను ధ్యానం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. మరి 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క అధ్యాయము మొదటి వచనంలోనే మనకు చెప్పబడినటువంటి మాట ఏంటంటే బలిష్ఠుడైన వేరొక దూత అని చెప్పబడింది. కనుక ఈ బలిష్టమైనటువంటి వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఎవరు చూచారు? శిలువ ధ్యానానికి వచ్చినటువంటి వారికి తెలుసు. ఎవరండి ఈ ప్రకటన గ్రంథం రాస్తున్నది? యోహాను భక్తుడు. పద్మసు ద్వీపంలో ఆయన పరవాసిగా ఉన్నప్పుడు, ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుడు పరలోక దర్శనాన్ని ఇచ్చి భూలోకంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా ఆ యోహాను భక్తుడికి తెలియజేసి ఇవన్నీ కూడా రాయటం ప్రారంభించాడనమాట. కనుక వేరొక దూత అని చెప్పబడింది. కనుక అంతకుముందు మనము 9వ అధ్యాయంలో కూడా ఆ దూతలు రావటము, ఏవైనా వాళ్ళు ప్రవచించినప్పుడు ఆ విధంగా చేయవలసి వస్తుంది, ఆ విధంగా చేయాలి, ఆ విధంగా జరుగుతుంది అని దూతలు ప్రవచించినటువంటి విధానము మనం 9వ అధ్యాయంలో కూడా మనం నేర్చుకున్నాం. ఈ దినంన ఈ బలిష్ఠుడైన వేరొక దూత అని చెప్పబడినప్పుడు పరలోకంలో నుండి దిగి వచ్చాడు అని చెప్తూ ఉన్నాడు. కనుక ఈ పరలోకంలో నుండి దిగి వచ్చినటువంటి ఈ బలిష్ఠుడైనటువంటి దూత ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ యొక్క దూత యొక్క వివరణ మనకు అక్కడ రాయబడింది. ఆయన మేఘమును ధరించుకొనెను. మీరు ఆ యొక్క ఫాలో అవ్వండి. మరి 10వ అధ్యాయాన్ని మరి మొదటి వచనంలోనే అది రాయబడింది. ఆయన మేఘమును ధరించుకొనెను అనేటువంటి మాట. అదేవిధంగా ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన మేఘారూఢుడై వచ్చును. మేఘములో మీద వచ్చేటువంటి దేవుడు ఎవరంటే ఏకైక దేవుడు యేసు ప్రభు మాత్రమే. ప్రవక్తలు ప్రవచించారు. అదేవిధంగా సువార్తల్లో కూడా యేసు ప్రభు మరి చెప్పినటువంటి మాటలు రికార్డ్ చేసినటువంటి, రాసినటువంటి మత్తయి, లూకా, మార్కు, యోహాను కూడా ఈ మాటలు వాడారు.
మేఘారూఢుడై ఆయన వచ్చును. కనుక మొట్టమొదటిసారిగా యేసు ప్రభు వచ్చినప్పుడు అది రహస్య రాకడ. కనుక ఆయన మేఘముల మీద మనకే వస్తాడు, ఆకాశంలోని మాత్రమే వస్తాడు. ఆయన భూమికి రాడు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మేఘారూఢుడై వచ్చును అనే మాట మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో మరి 16వ అధ్యాయం 27వ వచనంలో కూడా మనము చూడగలుగుతాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ప్రకటన 1:7లో చూసినట్లయితే అప్పుడు మనుష్య కుమారులు ప్రభావముతోను మహిమతోనూ ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్నటువంటి సకల గోత్రములో రొమ్ము కొట్టుకొందరు. ఈ మాట రెండవసారి జరిగేది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు యేసు ప్రభు అందరికీ కనబడదు, రహస్యంగా వెళ్ళిపోతారు. మన పక్కన ఉన్న వాళ్ళే వెళ్ళిపోతారు, మనకు తెలియదు. కనుక ఇద్దరు తిరగటి విసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. మంచం మీద ఇద్దరు పడుకొని ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. పొలంలో ఇద్దరు పని చేస్తూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. అది రహస్యంగా అప్పుడు చూడగలము. ఎప్పుడైతే రెండో రాకంలో వస్తాడో అప్పుడు భూమి మీద కాలు పెట్టినప్పుడు అందరూ చూస్తారు, అప్పుడు రొమ్ము కొట్టుకుంటారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే రెండవ యొక్క అంశం ఆయనకున్నది ఏంటంటే ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండే. ఇంద్రధనుస్సు అంటే రెయిన్బో ఆకారంలో ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ రెయిన్బో కనబడుతుంది. ఈ ఇంద్రధనుస్సు అనేది మనం ఎక్కడ చూడగలుగుతాము? ఆది కాండంలో చూస్తాం. జలప్రలయం వచ్చినప్పుడు మరి నోవాహు కాలంలో ఆ 40 రోజులు రాత్రింపగళ్ళు వర్షం కురిసిన తర్వాత దేవుడు ఒక ప్రమాణం చేశాడు, ఒక వాగ్దానం చేశాడు, ఒక షరతు పెట్టుకున్నాడు ఆయన. నేను ఇక మీదట భూమిని నీళ్లతో నాశనం చేయను. ఆ యొక్క నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఆ యొక్క ధనుస్సు ఆయన తల మీద శిరస్సు మీద ఉన్నట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఆ సింహాసనం మీద కూడా ఉంది. అయితే మరి ఒక వివరణ ఇవ్వబడింది ఏంటంటే ఆయన ముఖము సూర్యబింబము వలె ఉండేను. ఆ సూర్యబింబం అంటే మనం చూస్తున్నటువంటి సూర్యుని కంటే కూడా 1000 రెట్లు తేజస్సుతో ఆయన ఉంటాడంట. అసలు మనం చూడలేము. ఈ లోకంలో కనబడేటువంటి ఈ సూర్యుడిని మనం చూడలేము. కనుక ఆయనకున్నటువంటి తేజస్సు, ఆయనకున్నటువంటి ప్రభావము, ఆయనకున్నటువంటి మహిమను మనం ఈ యొక్క నేత్రములతో, మనకున్నటువంటి శారీరకమైనటువంటి నేత్రములతో మనము చూడలేము. కానీ ఎప్పుడైతే రూపాంతరం చెందుతామో, ఎప్పుడైతే పరలోకానికి వెళ్తామో ఆ యొక్క ఆత్మీయమైనటువంటి కళ్ళతో ఆ ప్రభావాన్ని, ఆ మహిమను, ఆ తేజస్సును మనము చూడగలుగుతాము. ఆ తర్వాత చూసినట్లయితే ఇంకొక వివరణ ఇవ్వబడింది ఏంటంటే ఆయన పాదములు అగ్నిస్తంభముల వలె ఉండెను. కనుక మొదటి అధ్యాయం ప్రకటన 1వ అధ్యాయము 15వ వచనంలో చెప్పబడినటువంటి వివరణ యేసు ప్రభుది. ఆయన పాదములు అపరంజిని పోలినటువంటివిగా ఉన్నాయి. అపరంజి అంటే ఇత్తడి అనేటువంటి మాట. ఆ ఇత్తడి అనేది ఎప్పుడు కూడా చాలా మెరుస్తూ ఉంటుంది అన్నమాట. కనుక ప్రకాశవంతమైనటువంటి ఆ యొక్క పాదములు కొలిమిలో పుటము వేయబడినటువంటి మెరియుచున్నటువంటి అపరంజితో సమానమైనటువంటి పాదములు కలిగిన వాడు అని అర్థం అన్నమాట. కనుక ఈ వివరణ ఈ యొక్క 10వ అధ్యాయంలో మరి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం 1 నుండి 7 వరకు. ఆ తర్వాత ఈ బలిష్ఠుడైనటువంటి ఈ వివరణ కలిగినటువంటి ఆ వేరొక దూత ఎవరు అంటే యేసు ప్రభువే. యేసు ప్రభువుకే ఈ లక్షణాలు ఉన్నాయి. మరి ఈ లోకంలో ఏ దేవునికి కానీ మనుషులకు కానీ ఇటువంటి వివరణ ఇవ్వబడలేదు ఎక్కడ కూడా. కనుక ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన ఎన్నో పేర్లు ఉన్నాయి. యుగ యుగంలో జీవించువాడు, ఆయన తేజస్సు కలిగినటువంటి దేవుడు, ఆయన ప్రకాశవంతమైనటువంటి దేవుడు. కనుక బలిష్ఠుడైనటువంటి దేవుడు అని ప్రకటన గ్రంథం ఈ 10వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట. ఆయన యూదా గోత్రపు సింహమై ఉన్నాడు.
కనుక అన్ని గోత్రములు, అన్ని సకల జనులు ఆయన యొక్క ప్రభావం కిందికి రావాలి, ఆయన అధికారం కిందికి వారు రావాలి అనేటువంటి విషయాన్ని ఈ ప్రకటన గ్రంథంలో సూచిస్తున్నారు. కనుక ఎవరు నేను యేసుప్రభు నాకు తెలియదు, యేసుప్రభు ఏం చేశాడో నాకు తెలియదు అని అనుకున్న వాళ్ళు కూడా ఆ రోజున మొగ్గు పట్టుకుంటూ ఉంటారు. అయ్యో, ఈ యేసుప్రభునే నేను నిర్లక్ష్యం చేశాను, ఈ యేసుప్రభువే నా రక్షణ విషయమే నేను పోస్ట్ పోన్ చేస్తూ, నేను వాయిదా వేస్తూ, ఇంకా ఉందిలే సమయం అనుకుంటూ ఉండినటువంటి దేవుడు ఈయనే కదా అని అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు. ప్రతి ఒక్కరు యేసుప్రభుని ఆ రోజున గుర్తుపెడతారంట, గుర్తుపట్టగలుగుతారు. కనుక తాను వివరణ ఇచ్చిన తర్వాత ఈ యొక్క దూత చేతిలో ఏముందంట, ఒక చిన్న పుస్తకం ఉందంట. ఏముందండి అక్కడ? చిన్న పుస్తకము అని రాయబడింది. చూడండి ఆ మాట 8వ వచనం నేను చదువుతున్నాను. నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడిన ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. ఈ దూత ఏం చేస్తున్నాడండి? ఒక కాలేమో సముద్రం మీద పెట్టాడంట, ఒక కాలేమో భూమి మీద పెట్టాడంట. ఎందుకని అనుకుంటారు మీరు? ఏ ఆలోచన మీకు వస్తుంది అంటే, భూమి నాదే, సముద్రం నాదే, ఈ సృష్టి అంతా కూడా నేనే సృష్టించాను. కనుక నేను ఇచ్చేటువంటి ప్రతి మాట సముద్రంలో ఉన్నవి లేదా భూమి మీద ఉన్నటువంటి ఏ ఖండమైనా, ఏ ఒక ప్రదేశమైనా, ఏ ఒక గ్రామమైనా, ఏ ఒక కొండ మీద కోన మీద మరి ఎక్కడున్నా కూడా అవన్నీ నా స్వాధీనమే. కనుక ఆయన అధికారాన్ని సూచిస్తున్నాను. కనుక ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకం ఉందంట. ఆ చిన్న పుస్తకం ఏంటంటే ఇంతకు ముందు వచ్చినటువంటి పుస్తకం కాదు. ఆ పుస్తకం ఏంటి? 7 ముద్రలు కలిగినటువంటి పుస్తకం. అది విప్పుటకు ఎవరు యోగ్యులు? మళ్ళీ యేసుప్రభువే యోగ్యుడు. ఎందుకంటే మరణాన్ని గెలిచి లేచాడు కనుక ఈ ముద్రలన్నీ విప్పబడతాయి. ఆ విప్పబడినటువంటి క్రమంలో మనకు ఈ లోకంలో శ్రమలు రాబోతాయి. కనుక సంఘం ఎత్తబడిన తర్వాత మరి జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా మనం ఈ ప్రకటన గ్రంథంలో చూడగలుగుతాం అన్నమాట. కనుక 3.5 సంవత్సరాలు మరి మొదటి శ్రమల కాలము, ఆ తర్వాత 2వ శ్రమ కాలము వస్తుంది, ఆ తర్వాత మహాశ్రమలు వస్తాయి. కనుక ఇవి మరి ఫస్ట్న వచ్చేటువంటి శ్రమలు చాలా కొద్దిగా ఉంటాయి, నమూనాగా చూపిస్తారన్నమాట. రెండవ శ్రమలో చాలా భయంకరంగా వస్తాయి. ఆ తర్వాత 3వ శ్రమ కాలమే మహాశ్రమల కాలము, అసలు ఎవరు తట్టుకోలేదు. కనుక వీటిలో జరిగేటువంటి పరిణామాలన్నీ మనం చూడగలిగితే మరి ఈ యొక్క ప్రకటన గ్రంథం తప్పకుండా నేను ధ్యానించాలని నేను అనుకున్నాను. అది తప్పకుండా పూర్తి చేయాలని కూడా నేను ఆశపడుతున్నాను. ఆయన ఏం చేస్తున్నాడంటే సముద్రం మీద భూమి మీద ఒక పాదము అక్కడ, సముద్రం మీద ఒక పాదం భూమి మీద పెట్టాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆయన మరి సింహం, ఆయన స్వరము సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. అంటే ఆర్భాటించెను అంటే గొప్ప శబ్దం అంటే మనకు ఆకాశం నుండి భూమి మీద వినబడేటట్టు, భూలోకం అంతా వినబడతాడు. ఇప్పుడు మనం మైకులు పెడితే, సౌండ్లు పెడితే మన ఈ హాల్ అంతా కూడా, మన చర్చ్ అంతా కూడా వినబడదు. కొన్నిసార్లు వినబడితే ఏమో రోడ్డు మీద కాదు, అంతకంటే ఎక్కువ వినబడదు. కానీ యేసు ప్రభు ఆకాశంలో నుండి మాట్లాడుతుంటే ప్రపంచమంతా ఉన్నటువంటి సముద్రంలో వినబడుతుంది, భూమి మీద వినబడుతుంది, కొండల మీద వినబడుతుంది, లోయల్లో వినబడుతుంది. కనుక అటువంటి పెద్ద కేకతో ఆయన కేక వేశాడంట. కనుక ఆ కేక వేసిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే, ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములను పలికెను. కనుక ఈ పలకక ముందే, ఉరుములు పలకక ముందే మరి ఒక స్వరం వినబడింది. ఆయనకి ఏంటంటే, ఈ ఉరుములు పలికినప్పుడు యోహాను రాయబోతుండగా ఆ యొక్క శబ్దం వినబడింది. ఈ 7 ముద్రలు పలికిన సంగతి ముద్ర వేయము. అది రివీల్ చేయొద్దు, అది బయటికి రావద్దు. ఆ ఉరుములు ఏం పలుకుతున్నాయో ఎవరికి తెలియవద్దు, అది ఒక మర్మంగా ఉంచబడింది. కనుక వీటికి ముద్ర వేయమని చెప్తున్నాను. ఈ
అధ్యాయం 9వ అధ్యాయంలో ఉన్నటువంటి 10వ అధ్యాయంలో ఉన్నటువంటి 2వ సంఘటన ఇది. కనుక ఈ చిన్న పుస్తకాన్ని ఆయన చేతిలో నుండి నువ్వు తీసుకుంటే అది ఏం చేస్తుంది, నువ్వు తినేటప్పుడు అది నీ నోటికి రుచిగా ఉంటుంది, అది కడుపులో పోయినాక అది చేదుగా ఉంటుంది. అంటే నోటికి రుచిగా చాలాసార్లు మనము పాత నిబంధనలోనూ మరి యేసు ప్రభు సెలవు వేయబడినప్పుడు కూడా ఆయనకు చేదు చిలకనిచ్చారు అని చెప్తాయి. అంటే మారా అనేటువంటి స్థలంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు అక్కడ నీరు చేదుగా ఉన్నప్పుడు అది మధురంగా మార్చినప్పుడు దానికి మరి చేదు అనే పేరు అక్కడ ఇచ్చారు. కనుక ఈ విధంగా మారానగా చేదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ చేదును వివరిస్తున్నారు అని చెప్పగా, రాబోతున్నటువంటి శ్రమల కాలంలో జరిగేటువంటి ఆ శ్రమలు ఒకవేళ మనకు ఇష్టం లేనిది మన కడుపులోకి పోతే ఏమవుతుందండి, అజీర్ణం అవుతుంది, మనము దాన్ని జీర్ణించుకోలేము, దానివల్ల మనకు ఆయాసం వస్తుంది, దానివల్ల మనకు కూర్చోవాలో తెలియదు, నిలబడాలో తెలియదు, వామిటింగ్ అవుతుందో తెలియదు, వామిటింగ్ అవదో తెలియదు, అట్లాంటి అన్ఈజీనెస్ మనకు కలుగుతుంది. అటువంటి పరిస్థితి ఈ పుస్తకం తిన్న తర్వాత జరుగుతుంది. కాబట్టి దీనికి మారా అనేటువంటి పేరును వారికి ఇచ్చారనమాట. కనుక ఇక్కడ ఈ సముద్రము భూమి అని చెప్తున్నప్పుడు పరలోకమున్న వాటిని, భూమి అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృజించి యుగయుగంలో జీవించుతున్న వారిని తోడు ఒట్టు పెట్టుకుంటున్నారంట. ఎవరంటే మనమేనా సువార్తలో చెప్తాము మనం ఒట్టు పెట్టుకోవద్దని, కానీ దేవుడు దేని కొరకు ఒట్టు పెట్టుకుంటున్నాడంటే ఆయనే ఇవన్నీ సృజించాడు, ఆయనకు అధికారం ఉంది. కనుక నీ తల్లి తోడు, నీ తండ్రి తోడు, నా బిడ్డ తోడు, దాని తోడు, నా డబ్బుల తోడు అని మనం ఎవరికి ప్రమాణము చేయము. దేవుడు ఒక్కడే ఒట్టు పెట్టుకునే దేవుడు. మనమందరం కూడా ఏది చేయలేదు, ఏది మనది కాదు కాబట్టి మనం ఒట్టు పెట్టుకోకూడదు. ఆయన అన్నీ చేశాడు, ఆయన సృష్టికర్త. కనుక 7వ ముద్ర పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు దాసులు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమైనది. కనుక ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో సువార్త ప్రకటించడము ఆగిపోతుంది అన్నమాట. కనుక ఆ మాటను మీకు తెలియజేసినప్పుడు మొదటి శ్రమల కాలంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మీరు ఒకసారి మీ బైబిల్లో గుర్తించాలని నేను కోరుతున్నాను. మొదటి శ్రమల కాలము ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ అధ్యాయం 11వ వచనం వరకు మొదటి శ్రమల కాలం. 2వ శ్రమల కాలము 9వ అధ్యాయం 12వ వచనం నుండి 11వ అధ్యాయం 12వ వచనం. కనుక మొదటి శ్రమల కాలం మనము ముద్రల వరకు, పాత్రల వరకు శిలువ ధ్యానాల్లో ధ్యానించాం. ఈరోజు ధ్యానించేది 2వ శ్రమల దినాలు. అవి 9వ అధ్యాయము 11వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్రమలను. కనుక ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ 11వ అధ్యాయంతో సువార్త ప్రకటన ఆగిపోతుంది, సమాప్తమైపోతుంది. ఇంకా సువార్త ప్రకటించబడటానికి అవకాశమే ఉండదు. కనుక అక్కడ జరుగుతున్నటువంటి మాట ఏంటంటే, ఇక ఆలస్యం ఉండదు అనే మాట కూడా 5వ వచనంలో మనము చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఇంకా త్వరగా జరిగిపోతాయి. 7 సంవత్సరాల కాలంలో ఈ శ్రమలన్నీ అయిపోవాలి. 3.5 శ్రమలు, మొదటి 3.5 సంవత్సరాలేమో మా శ్రమలు, తర్వాత 3.5 సంవత్సరాలేమో మహాశ్రమ. కనుక ఇవి త్వరగా జరిగిపోవాలి. కృపకాలంలో ఉన్నట్టు వేల కొలదిగా సంవత్సరాలు ఉండవు. ఇంకా శ్రమల కాలంలో, ఎందుకంటే అవి తక్కువ చేయబడాలని దేవుడు కోరుకున్నాడంట. మనం మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆ శ్రమల కాలము ఆయన తగ్గించుకోవాలని మీరు ప్రార్థన చేయండి. అది చలికాలం కాకూడదు, అది గర్భిణీ స్త్రీలకు శ్రమ కలుగుతుంది, పాలించేటువంటి స్త్రీలకు శ్రమ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ శ్రమల కాలం తగ్గిపోవాలని మీరు ప్రార్థన చేయండి అనే ఒక హెచ్చరిక మనకు సువార్తలో కనబడుతుంది.
కనుక ఈ మాటలు గమనించినప్పుడు మనం ఎందుకు ఈ మాటలు ధ్యానించాలి అని మీరు అనుకోవచ్చు. మనం ధ్యానించాలా వద్దా? ధ్యానించాలి. ఎందుకంటే మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నేను ఆ సమల కాలంలో ఉండదు, నేను ఆ సమల కాలం దాకా ఉండకూడదు, కాబట్టి నన్ను నేను సిద్ధం చేసుకోవాలి. నేను ఎత్తబడే సంఘంలో ఉండాలి, నా కుటుంబం ఉండాలి, నా సంఘంలో ఉన్న వారు ఉండాలి, నా బంధువులు ఉండాలి అనేటువంటి ఆశతో మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ సమల కాలం దాకా నేను వెళ్ళకూడదు ప్రభా అని అనుకోవాలి. కనుక ఈ మాటలు జరగబడింది. ఆ తర్వాత తెరవబడినటువంటి మరి పుస్తకాన్ని సమయం లేదు అనేటువంటి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క చేదు అనేటువంటిది విషాదకరమైనటువంటి సౌండ్ ఏంటండి, విషాదకరమైనటువంటి మరి పరిస్థితులు, కష్టతరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, దుఃఖకరమైనటువంటి పరిస్థితులు మనకు రాబోతున్నాయి అని హెచ్చరిక. ఇక సమయం ఉండదు, సువార్త సమాప్తం అయిపోయింది కాబట్టి ఇంకా సమయము మనకి ఇవ్వబడదు. కనుక ఆ విధంగా ఈ 10వ అధ్యాయము ముగిసిపోతున్నాను. హెచ్చరికలు మాత్రమే, ఆ యోహాను చేయవలసినటువంటి పనులు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ క్లుప్తంగా మనం ధ్యానం చేసుకున్నట్లయితే అక్కడ మొదటి భాగంలో ఆలయం కనబడుతుంది. ఆలయం అంటే 3 భాగాలుగా ఉంటుంది. మరి పూర్వకాలమేమో వారు గుడారాల్లో, ప్రత్యక్ష గుడారంలో దేవునికి ఆరాధన జరిగేది. ఆ తర్వాత యెరూషలేము దేవాలయం కట్టుకున్నారు, హేరోదు కట్టాడు. తర్వాత మరి చాలామంది ఆ యొక్క ఆలయాన్ని కట్టుకుంటూ వస్తారు. తర్వాత మరి 70 సంవత్సరాల కాలంలో ఆ యొక్క మరి బబులోను చక్రవర్తులు, రోమా చక్రవర్తులు ఈ యొక్క ఆలయాలన్నీ కూడా పడగొట్టి కాల్చి వేసినటువంటి ఆ చరిత్ర అంతా కూడా పాత నిబంధనలో మనం చదవగలుగుతాం. కానీ ఈ మందిరాన్ని దేవుడు చూపెడుతున్నప్పుడు ఆ 3 భాగాలు కనబడతాయి. మొట్టమొదటి అతి పరిశుద్ధ స్థలము, తర్వాత పరిశుద్ధ స్థలము, తర్వాత బయట ఆవరణం. ఆ బయట ఆవరణము అన్యులకు ఇవ్వబడింది. అంటే అన్యులు అక్కడ నిండిపోతారు. అన్యులు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవాలయాన్ని కాళ్ళతో తొక్కుతారంట. అది సువార్తల్లో కూడా యేసు ప్రభు చెప్తారు, ఇవి జరుగుతాయని. కనుక ఈ సూచనలు జరుగుతాయి కాబట్టి ఆయన రాకడ చాలా త్వరగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. కనుక ఇప్పుడు యెరూషలేము పట్టణాన్ని అందరూ ముట్టడి వేయడానికి రెడీగా ఉన్నారు. మరి హమాస్ యుద్ధం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ అన్నీ కూడా యెరూషలేము మీద, ఆ ఇజ్రాయెల్ దేశం మీద కన్ను వేసి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఇరాక్ కానీ, ఇరాన్ కానీ, మరి ఆ విధంగా పెద్ద పెద్ద రాజ్యాలన్నీ కూడా ఎప్పుడు ఈ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని మీద యుద్ధం చేయాలి, ఎవరితో మేము కలవాలి అనేటువంటి ఆ పన్నాగాలన్నీ జరిగిపోతున్నాయి. అది జరుగుతుంది. కనుక ఈ మందిరం గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే 3 భాగాలు ఉంటాయి. వాటిని కొలత వేయమంటున్నారు. ఒక కొలకర్ర ఇచ్చి దాన్ని కొల వేయమంటున్నారు. ఆ కొలత వేసిన తర్వాత ఆవరణను విడిచిపెట్టమంటున్నాడు. అది అన్యులకు ఇవ్వబడింది. అన్యులు అనేటువంటి మాటకు మనం ఏమనుకుంటామంటే వేరే మతాన్ని అవలంబించినటువంటి వారు అని అనుకుంటాం. అన్యులు అంటే వారు కాదండి, అదర్ దాన్ జ్యూస్ అను, ఎవరైనా కాదు. అదర్ దాన్ జ్యూస్ ఆర్ కాల్డ్ అన్యులు. నాన్ జ్యూస్ అని పెడతారన్నమాట. ఆ దేశంలో వారు నాన్ జ్యూస్ అని పిలుస్తారు. ఫిలిస్టైన్స్ కానీ లేదా అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ ఎవరైనా కూడా నాన్ జ్యూస్ అని పిలుస్తారు. కనుక వాళ్ళకు ఇవ్వబడింది అన్నమాట. కనుక ఈ ఆవరణని త్రొక్కబడటానికి అక్కడ ఒక వచనం రాయబడింది. 3.5 సంవత్సరాలు లేక 42 దినాలు, 42 నెలలు ఈ యొక్క పరిశుద్ధ స్థలాన్ని మరి త్రొక్కుతారు అనేటువంటి మాటను రాయబడింది. 42 నెలలు అంటే దాదాపుగా 3.5 సంవత్సరాలు. మరి దినాల్లో లెక్క పెడితే 1260 దినాలు ఈ యొక్క ఆవరణాన్ని అన్యులు మరి త్రొక్కుతూ దాన్ని అపరిశుద్ధం చేస్తారు. కనుక ఇశ్రాయేలు దేశంలో ఎవరైనా కూడా ఏ
సమాజ మందిరానికి వెళ్ళినా కూడా యూదులు మాత్రమే వెళ్ళాలి. ఆ రోజుల్లో ఉండే. ఇప్పుడు హిస్టారికల్ ప్లేసెస్ అయినాయి కాబట్టి అందరినీ చూడటానికి అలౌ చేస్తున్నారు. కానీ అక్కడ పోయినప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే వాళ్ళ తలకు వేసుకోవాలి, మగవాళ్ళు ఉంటారు, టోపీ అన్నా ఏదన్నా హెయిర్ కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోకుండా వెళ్ళాలి. కనుక ఈ యొక్క మోకాళ్ళు కనబడకూడదు, కింది దాకా వస్త్రాలు ఉండాలి. అటువంటి కొన్ని ఆచారాలు ఉన్నాయి అక్కడ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు. కనుక అన్ని రోజులు ఈ యొక్క శ్రమల కాలము సంఘానికి జరుగుతాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక ఆ తర్వాత మనము 3వ అధ్యాయం 3వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చూసినట్లయితే, నా ఇద్దరు సాక్షులను నేను మీ యొద్దకు పంపుతాను. ఎక్కడి నుంచి పంపుతాను అనేటువంటి మాట మనం గ్రహించుకున్నట్లయితే, అక్కడ ఎక్కడి నుంచి వస్తారండి? పరలోకంలో నుండి వస్తారు. వీరు ఎవరు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, బైబిల్ చరిత్రలో చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైతే ఈ లోకంలో సామాన్యమైనటువంటి మరణాన్ని పొందలేదో వారు ఇద్దరు సాక్షులు. వాళ్ళు ఈ భూలోకానికి వస్తారు. ఎవరి పేరైనా చెప్తారా మీరు? న్యాచురల్ డెత్ కాకుండా పరలోకానికి తీసుకుపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏరియా అను. కానీ కొందరు ఏమంటారంటే, అక్కడ ఇవ్వబడినటువంటి వివరణ ప్రకారము నీళ్లు రక్తంగా మార్చేది ఎవరు అంటే హానోకు కాదని. హానోకు విషయం ఏం రాయబడ్డది? మోషే గురించి అన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఆకాశం నుండి అగ్ని కురవమంటే కురిసింది. కనుక ఆహాబు రాజు యొక్క ఆ యొక్క చరిత్రలో మనం చూసినట్లయితే చాలా వరకు మనం అగ్ని కురిసినట్లు, కర్మేల్ పర్వతం మీద ఆ యొక్క మరి అన్యుల దేవతలను కాల్చివేసినట్లు, ఆ బలిపీఠాన్ని కాల్చివేసినట్లు అగ్ని ఆకాశం నుండి వచ్చినట్లు మనం లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. అహజ్య అనేటువంటి రాజు 2వ రాజు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో షోమ్రోను రాజు అన్నమాట. అక్కడ మరి అగ్ని దిగి వచ్చి దహించును గాక అని ఏరియా చెప్పినప్పుడు అది జరుగుతుంది. కనుక ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అంటే మనం గ్రహించాలి. అంటే 3 పేర్లు ఉన్నాయి, దాంట్లో ఎవరో మనకు నిర్ధారణగా తెలియదు. మొట్టమొదటి హానోకు మరణం చూడకుండా వెళ్ళాడు కాబట్టి ఆయన రావచ్చు. ఎందుకంటే మరణం చూడకుండా పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఆయన మన శరీరంతోనే ఉన్నాడు అని చరిత్ర చెప్తుంది. ఏలియా కూడా మరి ఆ యొక్క రథముల మీద కొనుక్కోబడ్డాడు కనుక ఈ శరీరంతోనే ఉన్నాడు అని చెప్తారు. కనుక ఆ శరీరంతోనే వాళ్ళు తిరిగి వస్తారు, మళ్ళీ భౌతికమైనటువంటి మరణాన్ని పొందుకుంటారు. ఇదే అధ్యాయం 11వ అధ్యాయం. చూడండి, వాళ్ళకి ఇవ్వబడినటువంటి సూచనలు ఏంటంటే, వీరు నీళ్లు రక్తముగా మార్చి అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చినట్లు సూచక క్రియలు చేసేవారు. నేను ఇందాక చెప్పినాను. వారు ఏం చేశారంట? గోనె పట్ట కట్టుకొని 3.5 సంవత్సరాలు, అదే 1260 రోజులు 42 నెలలు వారు ప్రవచింతురు. ఎక్కడ? యెరూషలేము. కానీ వీళ్ళందరినీ భూలోకం అంతా చూస్తారంట. ఇప్పుడు మనకు సిటీలో ఉన్న వాళ్ళే మనకు గర్వం. మనం ఎక్కడ చూస్తాం చెప్పండి? అంటే మీడియా అన్నమాట. ఆ టీవీలో కానీ మరి మనకున్నటువంటి సెల్ ఫోన్స్లో కానీ వీళ్ళిద్దరూ భూలోకానికి రావటము, వాళ్ళు ఈ భూలోకంలో ఏం చేస్తారో సువార్తను ప్రకటిస్తారు. ఇది సువార్త, చివరి సువార్త అన్నమాట. ఎన్ని నెలలు? 42 నెలలు బోధిస్తారు. 3.5 సంవత్సరాలు మొదటి శ్రమల కాలంలో వీళ్ళు బోధిస్తారు. కనుక వాళ్ళు గోనె పట్ట ధరించుకున్నారు. ఆ తర్వాత మరి వీరు వివరణ ఏమి ఇచ్చారంటే, జకర్యా గ్రంథంలో ఒక మాట ఇవ్వబడింది. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ వారి వివరణ ఇవ్వబడింది. ఒకసారి చూడండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం
11వ వచనాన్ని నేను చదువుతున్నాను. 11 నుండి చదువుతాను. కొన్ని వచనాలు, 3 వచనాలు. దీపస్తంభమునకు ఇరు ప్రక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివనియు 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటనియు నేను అతనిని అడగగా అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా అనను. నా ఏలినవాడ నాకు తెలియదని నేను అనగా అతడు వీరిద్దరూ సర్వలోకనాథులకు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయేవారై ఉన్నారు. కనుక ఈ భూలోకంలో ఉన్నటువంటి ఈ దేవాలయంలో మరి యాజకులు తైలం పోస్తూ ఉంటారు, అవునా? మరి సమూయేలు గ్రంథంలో మనం చూసాం, బాలుడైనటువంటి సమూయేలు మందిరంలో వదిలిపెట్టబడినప్పుడు అక్కడ మరి సమూయేలు దగ్గర ఏలియా ఏం చేశాడు, దగ్గర ఉన్నాడు. ఆ ఏలియా దగ్గర ఏం చేశాడు, ఆయన పడుకొని ఉంటే ఈయన మందిరంలో దీపం ఆరిపోకుండా దాంట్లో నూనె పోసేవాడు. కానీ ఆ పని భూలోకంలో యాజకులు చేస్తారు, ప్రవక్తలు చేస్తారు. అంటే యాజక ధర్మం చేసేవారు చేస్తారు. జకరియా చేశాడు, మన కొత్త నిబంధనలో ఎలిజబెత్ భర్త జకరియా చేశాడు. ధూపమే కూర్చొని అక్కడ తైలం పోస్తూ ఉన్నారు. కనుక ఆ విధంగా ఈ ఇద్దరు కూడా ఒలీవ చెట్ల వలె ఆ దీపస్తంభములకు ఇరువైపులో ఉండి సర్వలోకనాథుడకు యెహోవా యొద్ద నిలుచుండు మరి తైలము పోయి వారై ఉన్నారు అని ఇక్కడ రాయబడి ఉంది. కనుక వీరు ఇరువురికి ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఏంటంటే పరలోకంలో దేవుని మందిరంలో తైలము పోయి వారై ఉంటారు. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే మరి వారి నోటి నుండి అగ్ని వస్తున్నాయి, వారి నోటి నుండి అగ్ని వస్తుంది. ఎవరైనా సమీపించాలి, మీరు సువార్త ప్రకటిస్తున్నారు కదా, ఈ రోజుల్లో జరిగేది అదే. సువార్త ప్రకటించే వారిని చంపుతున్నారు, కొడుతున్నారు, మరి ఇష్టం ఉన్నట్లు గాయపరుస్తున్నారు కదా, అదే జరుగుతుంది అన్నమాట. ఈ ఇద్దరు ప్రవక్తలు కూడా ఆ కాలంలో మనం ఉన్నాం, ప్రారంభమైందన్నమాట. కనుక ఎవడైనానో 5వ వచనం చూడండి, ఎవడైనానో వానికి హాని చేయని ఉద్దేశించినట్లుగా వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును. గనుక ఎవడైనానో వారికి హాని చేయని ఉద్దేశించినట్లుగా అలాగున్న వాడు చంపబడవని. ఆ నోటిలో నుండి వచ్చేటువంటి అగ్ని చేత వాళ్ళు కాల్చబడి చంపబడతారు. కనుక వారు ఏం చేస్తారు, వారికి ఎటువంటి అధికారం ఇవ్వబడింది అంటే వారు ప్రవచిస్తారు, ప్రవక్తలు వర్షము కురవకుండా ఆకాశాన్ని మోయగలుగుతారు, ఆకాశాన్ని తెరవటానికి కురియడానికి కూడా వారు అధికారం పొంది ఉంటారు. ఏరియాకు ఉంది కదండి, 3-4 సంవత్సరాలు వర్షం పడకూడదంటే పడలేదు. కనుక ఆ హెచ్చరిక ఈ లోకంలో ఉండగా కూడా ఏరియాగా ఆ యొక్క అధికారం ఉంది ప్రవక్తగా. నీళ్లు రక్తంగా మార్చుటకు, తెగుళ్ళు భూమి మీదకి రప్పించుటకు అధికారం ఇవ్వండి. 10 తెగుళ్ళు రప్పించాడు మోషే కదా, మరి అది ఎవరికి ఉంది? అందరి ప్రవక్తలకు ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రవచనం, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇవ్వబడుతుంది. కనుక మోషేకు ఏలియాకి ఇవ్వబడినటువంటి వరాల్లో ఇవి ప్రాముఖ్యమైనవి. ఇవి ఎవరు కూడా చేయలేనివమ్మ, దేవుడు ఇచ్చినటువంటి వరాలన్నమాట. ఈ యొక్క ఇద్దరు సాక్షులు సాక్ష్యం చెప్తా ఉంటారు అక్కడ యెరూషలేము దేవాలయంలో, ఆ పట్టణంలో. ఆ తర్వాత వాళ్ళు చంపబడతారు. ఆ చంపబడినప్పుడు ఎప్పుడు దేవుడు అనుమతి కూడా దానికి సువార్త పూర్తిగా వారు ప్రకటించిన తర్వాత ఆ 3.5 సంవత్సరాలు ఎప్పుడు ముగిస్తుందో ఆ సెకండ్లో భూమిలో నుండి ఒక క్రూర మృగము బయలుదేరుతుంది. చూడండి, చూడండి, ఆకాశము సాక్ష్యం చెప్పుట ముగియగానే 3.5 సంవత్సరాలు అగాధంలో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి చంపు. అలా ఇద్దరు కూడా చంపేస్తారు. అంటే మనం ఏమనుకుంటాం, వాళ్ళు చంపబడగానే సైతానికి విజయం వచ్చింది, మన ప్రవక్తలు ఓడిపోయారు అని అనుకుంటాం. అది కాదు.
దేవుని యొక్క శక్తి అక్కడ మనం చూడగలుగుతాం. దేవుని యొక్క అద్భుత క్రియలు ఈ యొక్క వృత్తాంతంలో మనము చూడగలుగుతాం అన్నమాట. కనుక ఈ క్రూర మృగము ఎవరు అంటే ప్రకటన గ్రంథంలో 3 ఉంటారు. క్రూర మృగము, మరి అబద్ధపు క్రీస్తు, తర్వాత అపవాది ఘట సర్పము అనే వివిధమైనటువంటి పేర్లతో ఆ సాతాను పిలువబడతాడన్నమాట. కనుక చంపబడిన తర్వాత ఏమవుతుంది, 3 దినాలు వారి సంత వీధుల్లో ఈ శవాలు ఉంటాయన్న. వారు సమాధి చేయడానికి ఇష్టపడరు. ఆ సమాధి చేయబడకుండా 3 దినాలు సమాధిలో పెట్టనివ్వరు. మరి ఆ తర్వాత వీరికి ఏమని పేరు ఇవ్వబడిందంటే సొదొమ అని, ఐగుప్తు అని వారి పేరు. కనుక ఎందుకు ఈ సొదొమ ఐగుప్తు అని పేరు ఇవ్వబడింది అంటే అటువంటి శ్రమలు, అటువంటి మరి పాపము ఐగుప్తులో ఉంది, సొదొమలో కూడా ఉంది అన్నమాట. కనుక దాని కొరకు వాళ్ళు పంపబడ్డారు. ఆ యొక్క పాపం గురించి మరి సువార్త చెప్పడానికి వాళ్ళు పంపబడ్డారు. కాబట్టి వారికి ఆ యొక్క పేర్లు పెట్టారు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి ఉత్సహించుచు ఒకరికి ఒకడు కట్నములు పంపుకొందరు. వీళ్ళు చనిపోయారు కదా, క్రూర మృగం వచ్చి చంపేసింది కదా, ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయారు అంటే చనిపోయిన వాళ్ళు ఎవరు, బ్రతుకున్న వాళ్ళకి శత్రువులన్నమాట. అందుకే వాళ్ళు ఏం చేశారంటే బహుమతులు ఇచ్చుకుంటున్నారు, కట్నాలు ఇచ్చుకుంటున్నారంట, విందులు చేసుకుంటున్నారంట, ఒకరినొకరు కౌగలించుకొని నేను గెలిచాము అని వాళ్ళు ఒకరితో ఒకరు కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నారు. కానీ అది కాదు విషయం అన్నది. కనుక అక్కడ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా చాలాసార్లు ఎవరైనా చనిపోయినప్పుడు గిఫ్ట్స్ ఇస్తున్నాం కదా ఈ రోజుల్లో, అవునా కదా. ప్రతి మెమోరియల్ సర్వీస్కో 1 ఇయర్కో ఏదో గిఫ్ట్ ఇస్తాం. మనం ఎందుకు ఇస్తున్నాం? ఇక్కడ ఉన్న వివరణ ఏంటి? శత్రువు చనిపోయినప్పుడు కట్నాలు పంచుకున్నాను, అదే కదా వాళ్ళకి సంతోషం. ఇప్పుడు మన ప్రియులు చనిపోతే మనకు సంతోషం. మన ఇంట్లో మన తల్లిలో మన బిడ్డలో మన భార్యలో భర్త చనిపోయారు, మనం సంతోషించి గిఫ్ట్స్ ఇస్తాము. ఒకసారి ఆలోచించు. ఈ యొక్క గిఫ్ట్స్ ఇవ్వడము ఎస్తేరు గ్రంథంలో కూడా చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో 9వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అక్కడ హామాను తన 10 మంది కుమారులు ఉరిశిక్ష పొందారు. ఎందుకు? మొర్దెకై కొరకు ఆయన ఆలోచన చేసినటువంటి ఆ యొక్క ఉరికొమ్మం మీద ఈయన ఉరి తీయబడ్డాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఎస్తేరు అనే ఆమె ఆధార్ అనేటువంటి మాసంలో 13వ దినాన ఈ యొక్క పూరీము అనేటువంటి ఒక పండుగ చేసుకోవడానికి వాళ్ళు ఆ సంవత్సరం నిర్ణయించుకున్నారు. కనుక ఈ రోజు వరకు కూడా యూదా దేశంలో యూదులు చేసే పండుగల్లో ఈ పూరీము అనేటువంటి పండుగ ఒకటి. అంటే వాళ్ళు ఆ యొక్క శత్రువు నశించారు, ఆయన కుమారులు నశించారు, ఆయనతో సహకారులుగా, సహోదరులుగా, చుట్టాలుగా, బంధువులుగా ఉన్న వాళ్ళు చనిపోయారు. కనుక వాళ్ళు కట్నాలు ఒకరికొకరు ఇచ్చుకున్నారు. మనం ఎందుకు ఇస్తున్నాం ఒకసారి ఆలోచించుకున్నాం. మనం కూడా ఇస్తున్నాం కదా కట్నాలు, రిటర్న్ గిఫ్ట్స్ అంటున్నాం మనం ఇప్పుడు. కనుక ఎవరికి ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము అని ఒక ప్రశ్న మనము వేసుకోవాలి. ఆ తర్వాత 3 దినాలు ఆ విధంగా శవము ఆ భూమి మీద సంత వీధిలో పడి ఉన్నప్పుడు 3వ దినం తర్వాత ఏమైందంటే జీవాత్మ ఆకాశంలో నుండి వచ్చి వారిని జీవింపజేస్తున్నాను, వారిలో ప్రవేశించను, జీవాత్మ ప్రవేశించను. 11వ వచనంలో 11:11లో కనుక వారు పాదములో ఊని నిలిచిరి. ఆకాశం నుండి జీవాత్మ వచ్చింది, వాళ్ళకి జీవం కలిగింది, లైఫ్ వచ్చింది. కాబట్టి వాళ్ళు లేచి నిలబడ్డారు. ఆ చూసినటువంటి వారు మిగతా వాళ్ళు ఇప్పటిదాకా సందడి చేసుకున్నారు కదా, సంబరం చేసుకున్నారు కదా, వాళ్ళు లేచిన తర్వాత ఆశ్చర్యపోతున్నారు, భయపడుతున్నారన్న. ఏంటి వీళ్ళు లేచారు ఏంటి అని. ఆ శక్తి వరకు ఉందని మరణాన్ని నుండి లేచేది శక్తి ఎవరికి ఉంది? మన దేవునికే ఉంది, యేసుప్రభుకే ఉంది. మనము యేసుప్రభుని కలిగి ఉంటేనే మనం పునరుద్ధానం చెందుతాం. కనుక ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
ఎవరైతే వాళ్ళు లేస్తారు, అందరూ లేస్తారు, క్రైస్తవులందరూ లేస్తారు, లేదా సమాధి చాలా పెద్దగా కడితే దాని మీద ఏదైనా మంచి వర్డ్స్ రాసి పెడితే దాన్ని మంచిగా అలంకరిస్తే ఆ సమాధులు తెరవబడతాయి, వాళ్ళు చీము పడతారు అనుకునేది ఏమీ లేదు. ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించి ఉంటారో వారి జీవిత కాలంలో, వారి బ్రతుకున్నంత కాలంలోనే వారు మాత్రము తిరిగి వేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ మాటను మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, మనం కూడా చనిపోతే లేస్తామనేటువంటి విశ్వాసము, నిరీక్షణ కలిగి మన జీవితాలను మనం కట్టుకోవాలి. ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉన్నాయి. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. నేను చాలాసార్లు చెప్తాను కదా, మనం అందరం కూడా బలహీనులమే. మనలో ఏదో ఒక బలహీనత మనకు కనబడుతుంది. మనం సరి అనుకునేది కూడా దేవుని తెలుసు, కానీ సరి కాకపోవచ్చు ఆయనకి. కనుక ఆయనకు ప్రీతికరంగా మనం జీవించడానికి ప్రభా నీకేది ఇష్టమో అదే నేను చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ వీళ్ళు లేచినప్పుడు, వారు తిరిగి లేచినప్పుడు అందరు చూసిన వారంతా కూడా భయభ్రాంతులయ్యారు. ఆ తర్వాత ఆ యొక్క లేచినటువంటి ఇద్దరు సాక్షులతో ఒక స్వరం విలువడింది. ఏమని? అప్పుడు 12వ వచనం, అప్పుడు ఇక్కడికి ఎక్కి రమ్ము, పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకములకు ఆరోహణమైంది. యేసు ప్రభు ఆరోహణుడయ్యాడా? సమాధిలో లేచిన తర్వాత 40 దినాలు కలిగి సంచరించిన తర్వాత అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఆయన ఆరోహణుడైనప్పుడు ఆ శిష్యులందరూ కూడా చూస్తారు. కనుక మనం కూడా చనిపోయినా కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే మనం కూడా తిరిగి లేస్తాము, తిరిగి మనం కూడా ఆరోహణం అవుతాము. నేను చాలాసార్లు చెప్తాను కదా, ఈ శరీరము, మన శరీరము 60 కిలోలు ఉండొచ్చు, లేదా 70 ఉండొచ్చు, 80 ఉండొచ్చు, ఎవరి బరువు వాళ్ళే. ఈ బరువుతో మనం ఎగరగలుగుతామా? పైకి వెళ్ళగలుగుతామా? ఒక బంతి, ఒక బాల్ మనం విసిరితే ఏమవుతుందండి? కొద్ది పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంది. ఎందుకంటే 2 పని చేస్తున్నాయి. మనం వేసిన ఫోర్స్ పైకి వెళ్తుంది, తర్వాత గ్రావిటేషన్ బట్టి కిందికి వచ్చేస్తుంది. మన గ్రావిటేషన్ లేదు, మన కిందికి రావడానికి లేదు, కానీ మనం ఎగిరిపోగలుగుతాం. ఎందుకు? ఈ శరీరం కాదు, ఈ బరువు కాదు, దేవుడు ఇచ్చేటువంటి మహిమ శరీరంతో మనం పైకి, అది మనం గ్రహించాలి. కనుక మహిమ శరీరాన్ని మనం కలిగినప్పుడే మనము ఆ యొక్క ఆధిక్యతను మనం పొందుకోగలుగుతాము. మనం కూడా ఆరోహణం అవటానికి దేవుడు మనకు ఒక యోగ్యతను దేవుడు ఇస్తాడు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఆ 12వ వచనంలో ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయాను. అక్కడ జరిగింది ఏంటంటే 10వ భాగం అంతా కూడా నాశనం అయిపోయింది. అక్కడ ఇవ్వబడినటువంటి సంఖ్య ఏంటంటే 7,000 మంది ఒక్కసారే చనిపోయారు. అంటే ఇప్పుడు భూకంపాలు జరగట్లేదా? ఇప్పుడు కూడా జరుగుతుంది, అంటే చిన్న చిన్న మనం. కానీ 7,000 ఒకేసారి చనిపోవడం అనేది గొప్ప భూకంపము. కనుక అది జరగబోతుంది ఫ్యూచర్లో, మరి భవిష్యత్తులో జరగబోతుంది. కనుక మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచింది. ఎవరైతే చనిపోలేదో, ఎవరైతే ఈ భూకంపం ద్వారా చనిపోలేదో వాళ్ళు దేవుని మహిమపరిచారు. మరి వాళ్ళకి అవకాశం ఉంటుందా? పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుందా? చెప్పాలి, మీరు ఉంటుందా? క్వశ్చన్ మార్క్ కనుక్కొని చెప్పండి. మీకేమనిపిస్తుంది? మీ ఒపీనియన్ చెప్పాలి. అప్పటికే సువార్త అయిపోయింది, రక్షణ పొందుకునేటువంటి అవకాశము దాటిపోయింది, సంఘం ఎత్తబడింది, పరిశుద్ధాత్మ ఎత్తబడ్డాడు. మరి దేవుడి వాక్యం లేదు, సహవాసం లేదు, ప్రవక్తలు లేరు, బోధించడానికి ఎవరు లేరు. వారు రక్షింపబడటానికి అవకాశం ఉందా? ఒకసారి ఆలోచించి నాకు జవాబు చెప్పండి. తర్వాత ఆ 11వ అధ్యాయంలో జరిగినటువంటి ఈ సంఘటనలన్నీ కూడా ఈ ఇద్దరు ప్రవక్తలు, సాక్షుల గురించి ధ్యానించడం మనకు అవసరమా?
చెప్పాలి. మనకు చూడాలనిపిస్తుందా? చెప్పండి, ఎవరికి చూడాలనిపిస్తుంది? ఎవరికి లేదు కదా. ఎందుకు లేదు? మనం ఎక్కడే సందర్భంలో ముందే వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ ఉండి చూడము. ఆ నిరీక్షణతో మనం జీవించాలి. కానీ బ్రతికున్న వాళ్ళు టీవీలో కానీ మీడియాలో కానీ చూసే అవకాశం ఉంటుంది. ప్రతి నేత్రం చూస్తుంది, రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారా అది. ఆ తర్వాత మరి ఇవ్వబడినటువంటి మాట ఏంటంటే, ఆ యొక్క శ్రమల కాలంలో ప్రభువా నేను ఉండకూడదు. ఆ మొదటి శ్రమ కానీ, రెండవ శ్రమ కానీ, మహాశ్రమ కానీ నేను ఉండకూడదు. కనుక ఈ యొక్క మొదటి క్రూర మృగం వచ్చినప్పుడు జరిగేటువంటిది ఇది. ఆ తర్వాత మరి అబద్ధపు క్రీస్తులు వస్తారు, మోసపరుస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, తప్పుడు బోధలు వస్తాయి, కల్ట్స్ అనేవి వస్తాయి. బైబిల్లో నుండే తీసుకుంటారు, కానీ విరుద్ధంగా ప్రచారం చేస్తారు. కనుక అటువంటివన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయాలి అంటే మనకు బైబిల్ నాలెడ్జ్ ఉండాలి, మనకు బైబిల్ తెలిసి ఉండాలి. వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగతంగా మీరు వాక్యాన్ని చదువుకోవాలి. ఇప్పుడు ఆంటీ చెప్పింది కూడా బైబిల్లో ఉందో లేదో మీరు చదివి చూసుకోవాలి. 10వ అధ్యాయం, 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి, మీకు అర్థమవుతుంది. కనుక ఆ సమయానికి ప్రభా నేను ఉండకూడదు, ఆ సమయానికి నా కుటుంబం ఉండకూడదు అని మనకు మనమే సిద్ధపరచుకోవాలి. కనుక అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఈ ఇద్దరు ప్రవక్తలు 3 పేర్లు వచ్చాయి. ఎవరు ఉంటారో మనకైతే కరెక్ట్గా మనం ఊహించలేము. హానోకు కానీ ఏ వింతలు చేయలేదు, ఆయన ఏ ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు చేయలేదు. కాబట్టి వీరిద్దరయ్యే ఉంటారు అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు అన్నమాట. కానీ ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు చివరిగా వస్తారు, చివరిగా సువార్త ప్రకటించబడుతుంది. కనుక అట్టి పరిస్థితికి వచ్చినప్పుడు ప్రభా నేను ఈ లోకంలో ఉండకూడదు, నా మరణాన్ని కొరకు నన్ను సిద్ధపరచు అని మనము ప్రార్థన చేసుకొని మనకు మనము సిద్ధపడాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించుకుంటాను.